ఈరోజు తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఒక ముగ్గురు ఎంపీ అభ్యర్థుల్ని 29 అసెంబ్లీ నియోజకవర్గాలది ప్రకటన చేస్తున్నాం. జయప్రకాష్ గారిది నిన్న అనౌన్స్ చేశారు, నామినేషన్ కూడా వేశారు. అంతకుముందు తెలంగాణ జిల్లాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు అనౌన్స్ చేయటమైంది. ఇవాళ ఒక 29 అనౌన్స్ చేస్తాం. ఎంపీ జయప్రకాష్ గారిది కాక ఇప్పుడు ఒక ముగ్గురు ఎంపీ అభ్యర్థులది పేర్లు ప్రకటన చేస్తున్నాం. ఇందులో ముందుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రోహిత్ కుమార్ పరాస గతంలో ముషిరాబాద్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చేస్తున్నారు. చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏనుగు రామారావు గారు గతంలో ఎల్బీ నగర్ నుంచి 20,000 పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి ఏనుగు రామారావు గారు చేవేళ్ల పార్లమెంట్ నుంచి చేస్తున్నారు. ఇవి రెండు కాకుండా వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రవీంద్ర నాయక్. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు వరుసగా మా తెలంగాణ రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ అయిన బండారు రామ్మోహన్ రావు గారు ఉప్పల్ నియోజకవర్గం నుంచి చేస్తున్నారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి దాసరి రత్నం మాజీ యువసత్తా రాష్ట్ర అధ్యక్షులు. అంబర్పేట నియోజకవర్గం నుంచి మెట్ల జగన్మోహన్. మహేశ్వరం నియోజకవర్గం నుంచి దేవి ప్రసాద్, యువకుడు లోక్సత్తా ఉద్యమాల్లో సోషల్ మీడియాలో అత్యంత క్రియాశీలంగా ఉండే దేవి ప్రసాద్. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం నుంచి పెద్దలు మల్లారెడ్డి గారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి సాయిబాబా గారు. మలక్పేట నుంచి ఏ హనుమంతరావు గారు. వీళ్ళు ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థులు. నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి నుంచి పద్మా చంద్రశేఖర్. జుక్కల్ ఏకే లత. బాల్కొండ బండారి అనంత్. నిజామాబాద్ అర్బన్ దొడ్ల శేఖర్. పటాన్చెరు నుంచి సుధీర్ రెడ్డి గారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మాధవరెడ్డి గారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్ గారు. షాద్ నగర్ నుంచి డాక్టర్ నరేంద్ర. మిర్యాలగూడ నుంచి శ్రీనివాసరెడ్డి గారు. కోదాడ్ నుంచి గోవిందరావు గారు. తుంగతుర్తి నుంచి శ్రీనివాస్ గారు. హుజూర్ నగర్ నుంచి కృష్ణనాయక్ బుకియా, నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుంచి. వరంగల్ జిల్లా నుంచి వరంగల్ వెస్ట్ చంద్రశేఖర్. వరంగల్ ఈస్ట్ జగదీశ్వరరావు గారు. వర్ధన్నపేట నుంచి జట్టు రవి. మహబూబాబాద్ నుంచి మూల్చంద్. కరీంనగర్ నుంచి సిరిసిల్ల నుంచి సంవర్ధిని. రామగుండం నుంచి డాక్టర్ జి మహేశ్వర్. కోరుట్ల నుంచి వి భూమానందం. కరీంనగర్ నుంచి వంశీకృష్ణ. బెల్లంపల్లి నుంచి రామ్మోహన్ రావు. చెన్నూరు నుంచి మేకల సరోజ. 29 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థులు. రెండవ జాబితా